సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 49వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 49వ మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలతో 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలు 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పాటలో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన కూలీలుగా అనేక మంది మరి రిక్షాలు తొక్కుతూ మరి ఆటోలు నడుపుతూ లారీ డ్రైవర్లుగా డీసీఎం డ్రైవర్లుగా అనేక రకాలుగా డ్రైవర్లుగా పనిచేస్తూ
ఆ రోజుల్లో ఉండటం నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పనులు చేస్తున్నారు. అటువంటి మరి లారీలు నడిపేవారికి, ఆటోలు నడిపేవారికి, అటువంటి వారికి ఈ రోజుల్లో అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మరి దత్తత తీసుకుని గ్రామాలను అనేక రకాలుగా మరి శుభ్రపరచడం, అనేక రకాలుగా మరి మెయింటైన్ చేయటం జరుగుతుంది. అంతే మాత్రమే కాకుండా మరి గ్రామాల్లో అటువంటి మాట సపోర్ట్ చేసిన వారికి, అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వారికి, అటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండే అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు మరి పనులకు బాల కార్మికులు వెళ్ళేవారు. అటువంటి పిల్లలు ఆ రోజుల్లో అనేక రకాలైన ఫ్యాక్టరీలలో మరి ఇటుక పనులు చేయడానికి, ఇటుకలు మోయటానికి, అనేక రకాలైన చిన్న ఫ్యాక్టరీలలో పనులు చేయడానికి ఆ బాల కార్మికులుగా అనేక రకాలుగా పనులకి ఆ రోజుల్లో వెళ్ళేవారు. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే నిరుపేదలైన పిల్లలకు అందరికీ మరి అనేక రకాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా అనేక మందికి చదువుకునే అటువంటి భాగ్యం. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు ఎంత కష్టమైనా కానీ అప్పులు చేసి పిల్లలని ఫీజులు కట్టి అనేక రకాలుగా తల్లిదండ్రులు మరి చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా మరి పిల్లలు ఫారిన్ కంట్రీస్లకు వెళ్ళి చదువుకోవడానికి కూడా మరి బ్యాంకులో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగన బిడ్డలకు సపోర్ట్ చేసినటువంటి అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు మరి అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ఆ రోజుల్లో అటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, ఎవరో కూడా ఇటువంటి సపోర్ట్ లేనప్పుడు మరి వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులను ఆ రోజుల్లో కుటుంబంలో ఉన్నటువంటి రెండవ కోడలు మరి వారిని సరిగ్గా చూడక, సరిగ్గా భోజనం పెట్టక, సరైన బట్టలు సదుపాయం చేయక, వారిని నీచంగా చూస్తూ చేదరించుకుని మరి ఆ ఇంటిలో ఉండకుండా ఆ రెండవ కోడలుగా ఉన్నటువంటి ఆ కోడలు వారిని అనాథాశ్రమాలకు తీసుకెళ్ళి అనాథ ఆశ్రమంలో ఆ రోజుల్లో పెట్టేవారు. 2024 సంవత్సరం నేడు చూసినట్లయితే మరి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు మరి పెన్షన్లు వస్తున్నాయి, అలాగే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. వారికి వస్తున్న ఆ డబ్బులు చూసి ఆ రెండవ కోడలు ఈ రోజుల్లో ఇంటిలోనే పెట్టుకుని వారికి మంచి భోజనం పెట్టి, మంచి వసతి, బట్టలు అన్నీ శుభ్రం పరిచి చక్కగా ప్రేమగా చూసే అటువంటి మంచి మనస్సు, అటువంటి బుద్ధి మరి రెండవ కోడలకు ఉంటున్నదంటే కారణం మరి ప్రభుత్వ పథకాలు డబ్బు వారి ద్వారా వస్తుంది కాబట్టి ఆ రెండవ కోడలు ఇంట్లో పెట్టుకుని ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను చూస్తున్నారు. అటువంటి రెండవ కోడలుగా ఉంటున్నట్టు మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పుట్టిక క్రైస్తవులు ఒక ఆదివారం మాత్రమే దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి, మహింపరిచి, ఆరాధించి మిగిలిన రోజుల్లో వారు అనేక రకాలుగా మరి పనులకు వెళ్ళేవారు. మరి పుట్టిక క్రైస్తవులుగా మరి లారీలు నడపటం, డీసీఎం నడపటం, ఆటోలు నడపటం, రిక్షాలు తొక్కటం, అనేక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆ రోజులో అనేక రకాలుగా అటువంటి పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే అటువంటి పుట్టిక క్రైస్తవులుగా వారసులుగా పుట్టినటువంటి మనం ఈ రోజుల్లో పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఇంత ధనికులుగా, ఇంత కోటేశ్వరులుగా ఉంటున్నామంటే కారణం ఆ పుట్టిక క్రైస్తవులు కష్టపడి చదివించిన చదువు వలన, వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆ తల్లిదండ్రులైన పుట్టిక క్రైస్తవులు అనేటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో, పేదరికంతో, తినడానికి తిండి లేక, కట్టుకోవడం బట్ట లేకుండా మరి సైకిల్ కూడా తొక్కే అటువంటి స్తోమత లేని అటువంటి పాస్టర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో అనేక రకాలుగా మరి సువార్త సేవ చేసినటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా వందనాలు కూడా తెలియపరుస్తున్నాను. మరి 2024లో నేడు చూసినట్లయితే అటువంటి పాస్టర్లు వారసులుగా పుట్టినటువంటి పాస్టర్లు 3 రకాలుగా మరి ఈ రోజుల్లో పరిచర్యలు చేస్తున్నారు. మరి మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద చర్చిలు కడుతున్నారు. పెద్ద ఫంక్షన్ హాళ్ళు అద్దెకు తీసుకుని టీవీ లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అంతేమాత్రం కాకుండా అనేక గొప్ప దైవ సేవకులు పేద ప్రజల కొరకు అనేక రకాలైన మరి సహాయకారాలు అందిస్తున్న పాస్టర్లు కొందరైతే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయిన వారు చర్చిలలో జీతాలు తీసుకుని వారిగా మరి ఇతర పాస్టర్లుగా 5 మంది పాస్టర్లకు 10 మంది పాస్టర్లుగా సంఘాలకు వెళ్తున్నారు. వెళ్ళిన ఆ పాస్టర్లు ఆ సంఘములో మరి పెద్ద పాస్టర్కి, చిన్న పాస్టర్కి పడక గొడవలు,
ఆ సంఘములో ట్రెజరర్కి మరి పాస్టర్కి గొడవలు, అలాగే సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజానికి, ఆ యవనస్తులకు, ఆ యూత్ వారికి, అలాగే కెమెరామాన్లకి, సంఘంలో ఉన్న అందరికీ గొడవలు పెట్టుకుని పాస్టర్లు అనేక రకాలుగా ఆ చర్చిలోనే గింటుకోవటం, తూసుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేయటం, అనేక రకాలుగా మరి సంఘాన్ని చీల్చి అనేక రకాలుగా సంఘంలో మరి సమాధానం లేకుండా చేసే పాస్టర్లు అనేక మందిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పల్లెటూర్లలో కాదు, పట్టణాల్లో కాదు, ఫారిన్ కంట్రీస్లో కాదు, వారు చేసే సువార్త సేవ. వారు మరి టీవీల్లో కాదు, అనేక మరి కొండ ప్రాంతాల్లో, అనేక అడవి ప్రాంతాల్లో, జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు అనేక చోట్లకు వెళ్ళి సైకిల్ కూడా వెళ్ళలేని ప్రదేశానికి నడుచుకుంటూ ఆ రాళ్ళల్లో, తుప్పల్లో, మరి అనేక రకాలుగా ఎండల్లో, ఆ వర్షాల్లో తడుచుకుంటూ వెళ్ళి ఆ గిరిజనులకు, పల్లె ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్త సేవ చేస్తున్నటువంటి అటువంటి దైవ సేవకులు మరి ఎంతో కష్టపడుతూ అటువంటి సేవ మరి టీవీ ద్వారా సంఘంలో చేసే పాస్టర్లు చెప్పే వాక్యాల కంటే మరి ఇటువంటి గొప్ప సేవ చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు మరి పాస్టర్లు 3 రకాలుగా పరిచర్యలు చేస్తున్నట్టు మనం చూసాం. అలాగే సంఘములో నిరుపేదలైన సంఘస్థులు సంఘంలో ఏ రకంగా పరిచర్యలు చేస్తున్నారో చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా సంఘములో ట్రెజరర్ అయితేనేమి, సంఘ పెద్దలైతేనే, శ్రేణ సమాజ సంఘస్థులు అందరూ కూడా దేవునికి భయపడి దేవుని భయభక్తులతో సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఆ రోజుల్లో ఎంతో ఖచ్చితంగా, ఎంతో మరి నిష్ఠగా మరి సువార్త పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు సంఘస్థులు సంఘం చర్చికి ఎటువంటి పేర్లు ఉన్నప్పటికీ ప్రతి సంఘంలో కూడా 7 రకాలైన మరి పరిచర్యలు చేస్తున్నారు. మరి స్త్రీలైనా పురుషులైనా 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. సంఘంలో ఒక రకంగా ఉంటారు క్రైస్తవులు, అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటారు. వారిలో చూసినట్లయితే మొదటి రకం సంఘంలో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా సంఘంలో అందరికీ కనిపిస్తాడు. కానీ ఇంటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతుర్ని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, అనేక మందిని బాధపెట్టడం, అటువంటి బుద్ధిని మార్చుకోమని మీకు నా అనుభవంతో మీకు చెప్తున్నాను బ్రదర్. అలాగే 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో స్త్రీల సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా, మంచి వాక్యం చెప్పే పరురాలుగా మా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం భర్తను బాధపెట్టడం, కోడలను బాధపెట్టడం, మనవరాలను బాధపెట్టడం, మనవల్ని బాధపెట్టడం, కూతురి బిడ్డలను ఒక రకంగా చూడటం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురికి నానా రకాలైన మాటలు చెప్పి కోడల్ని మరి కొడుకుని చూడకుండా అనేక రకాలైన మాటలు చెప్పి అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అటువంటి బుద్ధిని మీరు మార్చుకోమని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 3వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా సంఘములో కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుడిని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, అనేక రకాలైన బంధువుల్ని, రక్త సంబంధుల్ని, సంఘంలో ఉన్న అనేక మందిని అనేక రకాలుగా బాధపెట్టడం బుద్ధి, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని మీకు నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గలవారుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నను బాధపెట్టడం, వదిలిని బాధపెట్టడం, మళ్ళీ తల్లిదండ్రులు బాధపెట్టడం, తమ్ముడిని బాధపెట్టడం, అనేక రకాలుగా అనేక మందిని బాధపెట్టే అటువంటి బుద్ధిని మార్చుకోమని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 7వ మాట చూసినట్లయితే 1965లో మరి సంఘములో ఒక రకంగా ఉంటూ మరి ఇంటిలో ఒక రకంగా ఉండే క్రైస్తవ సంఘస్థులను మనం చూడటం జరిగింది. మరి 7వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉండేవారు. వారానికి ఒక్కసారే చర్చికి వెళ్ళేవారు. వారి కుటుంబం అంతా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజులో ఉండేవారు. మరి నేడు 2024లో నేడు చూసినట్లయితే క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. కోటేశ్వరులుగా, ఆస్తిపరులుగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. 24 గంటలు కూడా వాక్యం వింటున్నారు. మరి ఖచ్చితంగా దశంభాగాలు ఇస్తున్నారు. చర్చిలో ఏ అవసరం వచ్చినా అందరికంటే ముందే వారే మరి అనేక రకాలుగా డబ్బుని సాయం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అటువంటి వారి కుటుంబంలో సంతోషము లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా అనేక రకాలుగా వారింటిలోనే ఉంటూ వారు ఏ రకంగా బాధపడుతున్నారంటే, ఒకే ఇంటిలో ఉంటున్న మరి తోడి కోడలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తోడి కోడలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద తోడి కోడలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద తోడు కోడలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ తోడు కోడలను
కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ తోడు కోడలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కూడా విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్, మీకు చెప్పే నా మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి నా అనుభవ సాక్ష్యం, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో 7 రకాలుగా దేవుని స్తుతించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాలు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 49వ మాట సపోర్ట్ చేసిన వారు 6 ఏళ్లుగా మరి అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మరి దేవుని వాక్యం తెలుసుకోమని,
దేవుణ్ణి నమ్ముకోమని మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి మరి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో మరి 6 నెలలు సరైన భోజనం లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, వండుకోవడానికి సామాన్లు లేకుండా, మరి కట్టుకోవడానికి బట్ట లేకుండా, మరి అనేక రకాలుగా నిరుద్యోగ సమస్యతో బాధపడిన పరిస్థితుల్లో ఉండేవాడిని. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు చేయడానికి మరి ఒక మేస్త్రి నన్ను తీసుకెళ్ళి ఆ పనుల్ని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు మరి ఎక్కడైనా పని నేర్చుకుంటానని, వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని ఆ సీనియర్ మేస్త్రులు అనేక రకాలుగా మరి నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్సులో అన్నం అంతా తినేసి, అన్నం బాక్సులో ఒకరోజు మరి కుక్క, మరి లెటర్ను, మరి పేడను, మరి రాళ్లను, ఇసుకను, సిమెంట్ను అనేక రకాలైన అశుభ్రమైనవి అన్నీ కూడా ఆ బాక్సులు పెట్టి మరి పెట్టేవారు. మరి నేను భోజనం చేద్దామని మరి ఆ అన్నం బాక్స్ చూసేటప్పటికి అన్నం అంతా తినేసి అటువంటివి ఉండేవి. ఆ పూట ఆ భోజనం లేకుండా ఆ రకంగానే నేను పని మరి నేర్చుకోవాలని పట్టుదలతో మరి మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు చేయడం నేను నేర్చుకోవడం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగింది. మరి 30 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు కూలి మరి సరిపోక ఇంటి అద్దె కట్టుకోవడానికి, మరి ఇంట్లో కావాల్సిన సామాన్లు సరుకులను తేవడానికి మరి డబ్బులు సరిపోక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి 12 చోట్ల తిరిగి మరి అనేక 12 చోట్ల ఇల్లు అద్దెకు తీసుకుని ఉండే పరిస్థితిలో ఉండటం జరిగింది. మరి ఆరవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలకు గురి అవడం జరిగింది. నేను భోజనం చేయకుండా, నేను పని నేర్చుకోకుండా, నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్స్ అంతా తినేసి వాళ్ళు నాకు మధ్యాహ్నం భోజనం లేకుండా చేయటం వల్ల మరి ప్రతిరోజు కూడా భోజనం లేకుండా మరి పస్తులతోటే అటువంటి పనులు నేర్చుకోవడం ద్వారా నాకు 7 రకాలైన అనారోగ్యాలు నా శరీరంలో మరి అనారోగ్యాలు రావడం జరిగింది. 6వ రకమైన అనారోగ్యం ఏంటంటే మరి 24 గంటలు జ్వరంతో ప్రతిరోజు పెన్సిల్ ఇంజక్షన్ చేయించుకునేవాడిని. ఈ రకంగా అనేక రకాలుగా అనారోగ్యాలతో ఆ రోజులో బాధపడటం జరిగింది. 7వ రకం అనుభవ సాక్ష్యం 1994లో మరి శిలువలో మాట్లాడిన 7 మాటల గురించిన దర్శనం స్వస్థత పొందుకున్న నేను మరి యేసుక్రీస్తు శిలువ పై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను గుర్తు చేసుకుంటే మన శరీరం గగురు పొడిచే రీతిలో ఉంటుంది. అటువంటి గాయాలు పొందిన యేసుక్రీస్తుని మరి ఆ 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన మరి గాయాలు చూసినట్లయితే మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా, 10వదిగా 150 ఈపుపైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి శిలువపై మాట్లాడిన 7 మాటలలో 6వ మాట మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది అనే మాట జ్ఞాపకం చేసుకున్న నేను 1994లో దేవుని దర్శనం స్వస్థ ద్వారా నేను పొందుకున్న నేను 7 మాటలను జ్ఞాపకం చేసుకుని దేవునికి 7 రకాలుగా 7 మాటలతో స్తుతించడం గురించి మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం వరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 49వ స్తోత్రం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో ఆశీర్వదించి వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచుట కొరకు పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 49వ స్తోత్రం, ఇబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆనంద తైలముతో అభిషేకింపబడిన వాడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 49వ స్తోత్రం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో
న్యాయవంతుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మనందరం ఉంటామని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే మరి రిక్షాలు తొక్కుతున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే ర్యాపిడ్ నడుపుతున్నారో, ఎవరైతే డీసీఎం నడుపుతున్నారో, ఎవరైతే లారీలు నడుపుతున్నారో, ఎవరైతే డైలీ కూలి పనులు చేసుకుంటున్నారో, అటువంటి వారు ప్రతి వారం కూడా దేవుని సంఘానికి వెళ్ళి, ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ సంఘానికి వెళ్ళి మీరు ప్రతి ఆదివారం దశభాగం ఇవ్వండి. అంతేమిక మాత్రం కాకుండా వారం అయ్యే ఖర్చులోంచి కూడా మీరు దశభాగం ఇవ్వండి. నెల మరి తీసుకునే జీతంలోంచి దశభాగం ఇవ్వండి. నెల అయ్యే ఖర్చులోంచి కూడా మీరు దశభాగం ఇచ్చినట్లయితే మరి మీ సంఘ కాపరి చెప్పే వాక్యం ద్వారా అనేక కుటుంబాలు మరి మార్పు చెంది, అనేక మంది రక్షణ పొంది, అనేక మంది దేవుని వైపు తిరగడానికి కారకులు మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు అందరికీ కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబాలకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే సమయంలో మరి దేవుడు ఈరోజు చేసిన అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని కాపుదలతో ఈరోజు ప్రతి ఒక్కరిని కాపాడినందుకు దేవునికి మనమే కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుని మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి గవర్నర్ అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, రాష్ట్రపతి, పోలీస్ అధికారులు, మరి లాయర్లు, డాక్టర్లు, నర్సులు, అలాగే ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మరి లారీలు నడిపేవారు, మరి విమానాలు, బస్సులు, ట్రైన్లు, అనేక రకాల వాహనాలు నడిపే కుటుంబాలందరినీ కాపాడినందుకు ఈరోజు మరి స్కూల్కి వెళ్ళే బిడ్డల్ని, కాలేజీలకు వెళ్ళే బిడ్డల్ని, భార్య భర్తలుగా ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఈ దినమంతా దేవుడు కాపాడినందుకు మనమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 49వ ఎపిసోడ్లో 49వ మాట గురించి, 49వ స్తుతించడం గురించి, 49వ మహింపరచడం గురించి, 49వ గణపరచడం గురించి, 49వ కృతజ్ఞత కానుకల గురించి, 49వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 49వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 49వ వేకువ జామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 49వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు, మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువ జామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి మరి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మీరు నేను కలిసి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. అనేక మంది మరి వివాహాలు జరగక, గర్భఫలాలు లేక, ఉద్యోగాలు రాక, అనేక మంది అప్పులు పాలై, అనేక మంది ఇంటి అద్దె కట్టుకోలేక బాధపడేవారు, అనేక మంది చదువుకోవడానికి స్తోమత లేక బాధపడేవారు, అనేక రకాలుగా మరి అత్తలు అనేక రకాలుగా బాధపెట్టడం వల్ల కోడలు బాధపడుతున్నారు. కోడలు బాధపెట్టడం వల్ల అనేక కుటుంబాల్లో అత్త మావరుగా అనేక మంది బాధపడుతున్నారు. మరి అనేక రకాలుగా మరి భార్య భర్తలు సమాధానం లేక విడిపోతున్నారు. వారందరూ కూడా సంతోషంతో సమాధానము అందరూ కలిసిమెలిసి ఉండేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదే 49వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ 40 ఎపిసోడ్ని మరి టీవీ ద్వారా, ఇగో తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. ఈ మాటలు వింటున్నా ఇప్పుడే వారికి ఎవరికైతే ఉద్యోగం లేదు, ఉద్యోగం దయచేస్తున్నందుకు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహము ఈరోజే మీరు ఫిక్స్ చేస్తున్నందుకు, అలాగే అనేక గర్భఫలాలు లేరు అటువంటి వారికి ఈరోజే మీరు గర్భఫలము దయచేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ దినాన్ని నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలని జన్మించినందుకు, అలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే నూతనమైన గృహప్రవేశాలు, ఈ రోజే నూతనంగా వివాహం చేసుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, ఎవరైతే పిఆర్ రాక తండ్రి భార్య భర్తలకు పిల్లలు లేక అనేక రకాలుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు, అనేక రకాల అప్పులు పాలై అప్పులు తీరక వడ్డీలు కట్టలేక ప్రతి నెల ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారు. వారి కుటుంబంలో మీరు సంతోషము, సమాధానము ఇగో మీరు కల్పించి వారి కుటుంబంలో అందరూ కూడా సంతోషం, సమాధానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు ఉండేలాగా, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి. మీకు సాక్ష్యం చేయ రీతిలో ప్రభా వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున 49వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. 49వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 49వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.